బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కసారిగా ఆ వార్త కాస్త సంచలనంగా మారింది. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారు, సో వాళ్ళకు ఎలక్ట్రికల్ అంటే ఈవీ స్కూటీలకు సంబంధించి, ఈవీ వెహికల్కి సంబంధించి 15 నుంచి 20% డిస్కౌంట్ ఇచ్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇప్పుడు తొలి స్క్రీన్ మీద చూద్దాం. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, సో ఉద్యోగులందరూ కూడా రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు. పెట్రోల్ ధరలతో సతమతమవుతున్నటువంటి ఉద్యోగులకు సర్కార్ అండగా నిలబడుతుంది. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ కొనుగోలుపై 20% డిస్కౌంట్ ఇవ్వనట్టుగా ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈవీల కొనుగోలుపై 20% డిస్కౌంట్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎవరికి అర్హత ఉంటుంది అని, ఎలక్ట్రికల్ వాహనాలపైన ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలన్నిటికో ఈరోజు సమాధానం దొరికింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించున్నారు. ఇప్పటికే ఏదైతే సంబంధించిన విధి విధానాలపై ఒక క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. అయితే అసెంబ్లీలో ప్రకటనకు సంబంధించి తెలంగాణ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఇక పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇందులో భాగంగా రవాణా వ్యవస్థలో భారీ మార్పులు రానట్టు తెలుస్తుంది. ఈవీల వాడకాన్ని ప్రోత్సహించడంతో అందులో ఏదైతే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించడం తెలుస్తుంది. వారికి ఈవీ కొనుగోళ్లపైన 20% రాయితీ ఇవ్వాలంటూ ప్రతిపాదించారు. ఈవీ పాలసీలో భాగంగా కంపెనీలు ఈ రాయితీ కోసం కోరినట్టుగా చెప్పారు. కేవలం ఉద్యోగాలకే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాల్లో 25 నుంచి 50% ఇక ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలు, ఎంఎన్సీలు కూడా ఈ విధానాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలా నిబంధనలు తీసుకురావాలంటూ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీల కొనుగోలులో 20% డిస్కౌంట్ ఇవ్వడానికి విధి విధానాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం. ఆ విధి విధానాలు మంత్రి పొన్నం ప్రభాకర్ సో ఇప్పటికే ప్రజలకు వివరించారు. సో ఇందులో భాగంగానే ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎలక్ట్రికల్ వాహనాలు కనుక అందుబాటులోకి వస్తే సో ప్రజలకి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి మరి 20% డిస్కౌంట్కి సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే పెట్రోల్ నుంచి సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, సో తెలంగాణలో ఉన్నటువంటి వెహికల్స్ అంటే ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుపైనే ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ చెప్తోంది. మైనార్టీ, ఎస్సీ యువతకు 90% సబ్సిడీతో ఈవీ స్కూటర్లను గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటే ఏదైతే 90% మైనార్టీ, ఎస్సీ యువతకు 90% సబ్సిడీ ఇస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 20% డిస్కౌంటు, అలాగే వ్యక్తిగత వాహనాలపై 2% అదనపు పన్నును కూడా రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు చేసే 20% వరకు రాయితీ ఇస్తామంటూ తెలపడం పైన కొంత ప్రభుత్వ ఉద్యోగులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇది నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. వాహనాల కొనుగోలు పైన 20% రాయితీ కల్పించడం అనేది సో నిజంగానే ఇది సర్కార్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ వాహనాలకు ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ వాహనాలని ప్రోత్సహించడమే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ప్రధానంగా సో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే దానికి సంబంధించిన విధి విధానాలపైన ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనప్పటికీ ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆఫర్తో కొంత ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఈవీ వాహనాలని అందిస్తామంటూ ఇక పొన్నం ప్రభాకర్ చెప్పారు. సో అదే దాంతోపాటు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీలర్లకు ప్రత్యేక సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటి అప్డేట్స్లో భాగంగా ఇప్పటికే మాన్యువల్ అయ్యే వర్క్ను కూడా తగ్గించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అండ్ దాంతోపాటు వాహన సామర్థ్యాన్ని బట్టి డిస్కౌంట్ అమలవుతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకి నిజంగా సర్కార్ గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు.
అంటే వాళ్ళు కొనబోయేటువంటి వాహనాన్ని బట్టి ఈ ఈవీ వాహనాల కొనుగోలు పైన 20% డిస్కౌంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ డిస్కౌంట్ వర్తింపిస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ దాంతోపాటు హైదరాబాద్ను ఈవీ హబ్గా మారుస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు మీడియా ప్రెస్ మీట్లో. అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈవీ వాహనాల్ని అందించామని కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ పొల్యూషన్ తగ్గించడానికి హైదరాబాద్ లాంటి మహానగరాలలో పొల్యూషన్ తగ్గించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎలక్ట్రికల్ బస్సులు వెళ్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో డీజిల్ లాంటి ఆటోలు, డీజిల్తో నడిచేటువంటి ఆటోలను కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇదంతటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం చూస్తూ ఉంటే రేపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని కొనాలనేటువంటి ప్రోత్సాహంతో వాళ్ళని ప్రోత్సహించడంలో భాగంగానే 20% డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ యువతకు కూడా 90% డిస్కౌంట్తో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే ఓవరాల్గా ఈవీల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రజాప్రతినిధులు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాల్సిన అవసరం ఉంది, వారికి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అలర్ట్ చేస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.